ఎల్బీ నగర్కి జస్ట్ 30 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. 40 ఎకర్స్ మెగా గేటెడ్ విల్లా ప్రాజెక్ట్. ఇది వచ్చేసి మంచి గ్రీనరీ జోన్లో ఉంటుందన్నమాట. పక్కనే ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉండడం జరిగింది. అలాగే ఫారెస్ట్ ఏరియా కూడా దీనికి ఆడుకొనే ఉంది. ఎందుకంటే దానికి బౌండరీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ అప్రూవల్ వెంచర్ కాబట్టి విత్ 80% బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అయితే ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 100 గజాలకి 12 లక్షలు మాత్రమే. 2 స్టేట్లను కలిపే ఏకైక హైవే మన విజయవాడ హైవే అనమాట. ఆ విజయవాడ హైవేకి 2.5 కిలోమీటర్ రేడియస్లోనే ఈ వెంచర్ అనమాట. మనకి ఏదైతే మల్కాపురం విలేజ్ కూడా చాలా నియర్ బై ఉంటుందన్నమాట. చాలా పెద్ద గ్రామ పంచాయతీ కూడా అది. సో దానికి కూడా దగ్గరలోనే ఉండడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీ చూసుకున్నట్టయితే చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ అది కూడా. ఇప్పుడు మనకు చౌటుప్పల్కి నియర్ బై ఉంటుంది. చౌటుప్పల్లో డ్రై పోర్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అప్కమింగ్ 8 ఫ్లైఓవర్స్ ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 8 లైన్గా కూడా మన విజయవాడ హైవే కూడా చాలా పెద్దగా వైడ్గా చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మీరు సిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి 2 to 3 ఇయర్స్లోనే మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇలా ఇందులో కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకు కూడా మంచి రెంటల్ బేస్డ్గా రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పక్కన ఎంఎస్ఎంఈ ఉంది. 2 లక్షల నుంచి 3 లక్షల ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది. దాంట్లో మీరు ఫిజికల్గా కూడా అవన్నీ చూడొచ్చు. సో మరెందుకంటే ఆలస్యం, సో వెంటనే డిస్ప్లే మీద నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందజేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.